స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామంలో వేదిక మీద ఉన్నటువంటి గౌరవ దైవ సేవకులకు, పెద్దలు రవిశంకర్ గారికి, వచ్చినటువంటి ప్రియులకు, దూర ప్రాంతాల నుండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు తెలియజేయించున్నాను. ప్రియులారా, కొలసీ పత్రిక ధ్యానంలో ఉన్నాం. 11 సెషన్స్ని ముగించుకున్నాం. 12వ సెషన్లోనికి వెళ్తూ ఉన్నాం. పత్రిక విభజన 4 అధ్యాయాలు, 2 ప్రధాన విభాగాలు. ప్రస్తుతం మనము మొదటి విభాగంలో ఉన్నాం. అది సైద్ధాంతిక విభాగము, మొదటి 2 అధ్యాయాలు. మనము 2వ అధ్యాయ ధ్యానంలో ఉన్నాం. 2వ అధ్యాయంలో మొత్తం 23 వచనములు ఉండగా ఈ అధ్యాయాన్ని మనము 6 భాగాలుగా విభజించుకున్నాం. ఈ అధ్యాయం అంతటికి దుర్బోధలకు వ్యతిరేకంగా హెచ్చరిక, వార్నింగ్ అగెయిన్స్ట్ హెరిసీ అని మనము మాట్లాడుకోవడం జరిగింది. దీనికి ఒక టైటిల్ ఇచ్చి ఆ 6 భాగాలలో 2 భాగాలను మనము పూర్తి చేసుకున్నాం. మొదటిది మొదటి వచనము నుండి 5వ వచనం వరకు పౌలు గారికి సంఘము ఎడల ఉన్న ఆందోళన, పాల్స్ కన్సర్న్ ఫర్ ద చర్చ్. రెండవది 6, 7 వచనములు క్రీస్తులో నడుచుకొనుట, వాకింగ్ ఇన్ క్రైస్ట్. ఇక్కడ వరకు మనం మాట్లాడుకున్నాం. అక్కడ నుండి కొనసాగిద్దాం. మనము 3వ భాగంలోనికి వెళ్దాం. అది 8వ వచనము నుండి 15వ వచనం వరకు. 3వ భాగం 8వ వచనము నుండి 15వ వచనం వరకు. దీనికి టైటిల్ తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా 8వ వచనాన్ని చూద్దాం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమోనని జాగ్రత్తగా ఉండుడి. ప్రియులారా, ఈ పత్రికలో పౌలు గారు మాట్లాడుచున్నటువంటి సిద్ధాంతం మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు అన్ని విధాలుగా మనకు చాలినవాడు, సరిపోయినవాడు, సఫిషియంట్. అయితే కొలసీ సంఘములోనికి ప్రవేశించిన ఒక దుర్బోధ లేదా పలు దుర్బోధల సమ్మేళనం, కొలాషన్ హెరిసీ అని అంటున్నాం దాన్ని. ఈ దుర్బోధల ప్రభావం వలన యేసుక్రీస్తు అన్న ఆయన మనకు సరిపోయినవాడు కాదు, చాలినవాడు కాదు అనే ఒక ఆలోచన సంఘములోనికి ప్రవేశించింది. తద్వారా సంఘస్థులు ఆయనను అనుసరింపక మరొక దానిని కూడా అనుసరించే ఒక ప్రమాదం సంఘములో కనబడుతోంది. దీని విషయమై కొందరు బలంగా ఉన్న సంఘములో వారు బలహీనపడకుండా, మిగిలిన వారు జారిపోకుండా జాగ్రత్త పరచడానికి వాస్తవాలను వివరిస్తున్నటువంటి వైనం ఇది. ఏమిటి? 8వ వచనంలో చివరి మాట జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. చూడండి, జాగ్రత్తగా ఉండుడి. బివేర్, జాగ్రత్త. జాగ్రత్త అనే పదం మనం ఎప్పుడు వాడతాం? ఏదైనా ప్రమాదం ఉండగా వాడే పదం ఇది. ప్రమాదము లేకపోతే జాగ్రత్త అనే పదం ఎందుకు వాడతాం? అపాయము లేకపోతే జాగ్రత్త అనే పదం ఎందుకు వాడతాం?
సహజంగా మనం ఆలోచిస్తే జాగ్రత్త లేకపోతే ఏమవుతుంది? ప్రమాదం. కొన్ని సందర్భాలలో ప్రమాదాల వలన మనకు గాయాలవ్వచ్చు, ప్రమాద తీవ్రతను బట్టి ఎముకలు విరగొచ్చు, ప్రాణమే పోవచ్చు. గాయం అవ్వకూడదన్నా, ఎముకలు విరగకూడదన్నా, ప్రాణము పోకూడదన్నా ఏమవసరం? జాగ్రత్త. నేను మాట్లాడింది భౌతిక శరీరమును గూర్చి. మరి ఆత్మకు, ఆత్మీయ జీవితానికి, భక్తి జీవితానికి, రక్షణ జీవితానికి, పరలోక యాత్రకు దానికి లేవా జాగ్రత్తలు? అసలు ప్రయాణం అంటేనే జాగ్రత్తల నడుమ నడుస్తుంది కదా. బస్టాండ్కి వెళితే దొంగలున్నారు, జాగ్రత్త. జేబు దొంగలు లేదా ఇతర దొంగలు. నెక్స్ట్, మనమే నడుపుకుంటూ వెళుతుంటే రోడ్డు వెంబడి మనకు జాగ్రత్తలు కనబడుతుంటాయి. ముందు మలుపు ఉంది, జాగ్రత్త. రోడ్డు రిపేర్లో ఉంది, జాగ్రత్త. కొన్ని సందర్భాలలో అక్షర రూపాలలో జాగ్రత్త, కొన్ని సందర్భాలలో బొమ్మల రూపములో జాగ్రత్త, సూచనల రూపములో జాగ్రత్త. మన జీవితం అంతా హెచ్చరికలు. ట్రాన్స్ఫార్మర్ ఉంది, తెలుగులోను ఇంగ్లీష్లోను ఒక పుర్రె బొమ్మతోను మనకు కనబడేది హెచ్చరిక, జాగ్రత్త. మన జీవితం అంతా జాగ్రత్తలను చదువుతూ, జాగ్రత్తలను వింటూ, ఆ జాగ్రత్తలను పాటిస్తూ ఈ జీవితాన్ని ఎంత చక్కగా మనం కాపాడుకుంటున్నాం. బైక్ మీద అయితే హెల్మెట్, కారులో అయితే సీట్ బెల్ట్, ఎన్ని జాగ్రత్తలు. మరి భక్తి జీవితం కూడా ఒక ప్రయాణమేగా, ఆత్మీయ జీవితం కూడా ఒక ప్రయాణమే కదా. ఈ ప్రయాణానికి లేవా జాగ్రత్తలు? క్రైస్తవ జీవితానికి ప్రమాదం ఎప్పుడు అని అడిగితే, క్రీస్తును అనుసరించడం మానేస్తే, ఆయనగా అంగీకరించడం వదిలేస్తే. అటు హెబ్రీ పత్రికలో ఇదే పరిస్థితి, గలతీ పత్రికలో ఇదే పరిస్థితి, ఇప్పుడు కొలస్సీ పత్రికలో కూడా ఇదే పరిస్థితి. క్రీస్తు చాలినవాడు కాదు అనేటువంటి ఆలోచనలు సంఘములోనికి వచ్చేసాయి. దానికి కారణం 8వ వచనంలో మనుష్యుల పారంపర్యాచారం. అది నంబర్ 1. సహజంగా బైబిల్లో, ముఖ్యంగా క్రొత్త నిబంధనలో పారంపర్యాచారాలు అని అంటే మనకు యూదులు గుర్తొస్తారు. మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనము లేదా 6 నుంచి చూద్దాం. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. ఎవరితో మాట్లాడుచున్నాడు ఇదంతా? యూదులతో. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. దేవుని ఆజ్ఞలు కాదు, దేవుని మాటలు కాదు, పారంపర్యాచారములు. దేవుని మాటల కంటే పారంపర్యాచారాలకు పెద్ద పీట వేసే సంప్రదాయం ఉన్నది ఎవరికి? బైబిల్లో యూదులకు. అంటే ఈ సంఘములో యూదుల పారంపర్యాచారముల ప్రభావం ఉందన్నమాట, వచ్చింది. క్రీస్తు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుట వలన మనకు రక్షణ అన్నది సువార్త అయితే అది సరిపోదు. రక్షణ పొందుకోవాలంటే, విమోచన కలగాలంటే మనం ఫలానా క్రియ చేయాలి. క్రియ
ఏదైనా చేస్తే మనం నీతిమంతులు అవుతాం. దీనినే లీగలిజం అని అంటాం. పరిచయము మనం మాట్లాడుకున్నప్పుడు ప్రారంభంలో ఎందుకు పౌలు గారు ఈ పత్రిక వ్రాయవలసి వచ్చింది అని అనుకున్నప్పుడు ధర్మశాస్త్రవాదం అనేది ఒకటి ఉంది అన్న విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. అదేమైనా స్లైడ్ ఉందా? చూడు. ఈ సంఘములోనికి ప్రవేశించిన వివిధ రకాల సమస్యలలో, దుర్బోధల సమస్యలలో ఒకటి లీగలిజం, ధర్మశాస్త్రవాదం. ధర్మశాస్త్రం అంటే మనం కేవలం మోషే గారి ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం అని అనుకుంటున్నాం. నో, మానవులు కల్పించిన, మార్కు సువార్తలో ఏం చూసాం, పద్ధతులు అవే దైవోపదేశములుగా మారిపోయాయి. మళ్ళీ చూపించు స్క్రీన్ దానికి ముందు, దీనికి ముందున్నది చూపించు. 1A అన్నావు కదా, దానికంటే ముందున్న స్లైడ్ అది. కొలస్సీల సంఘములో ఏర్పడిన దుర్బోధలు, కొలాషన్ హెరిసీ. ఆ దుర్బోధలను ఖండించడానికి ఈ పత్రిక వ్రాయబడుచున్నదని ప్రారంభంలో మనం మాట్లాడుకున్నాం. అందులో ఒకటి యూదుల ధర్మశాస్త్రవాదం. వన్స్ అగైన్, జూయిష్ లీగలిజం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ప్రస్తావించబడుతున్నటువంటిది అదే. మనకు రక్షణ దేని వలన వస్తుంది? క్రీస్తునందు విశ్వాసము ఉంచుట వలన. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలని అడిగాడు చెరసాల నాయకుడు. దానికి జవాబు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. అది గాస్పల్. కానీ ఇక్కడ క్రియలు చేయాలి, అది లీగలిజం. ఇంతకేమిటా క్రియలు అని అడిగితే, మనకు మనము కల్పించుకున్న క్రియలు. మనకు మనము కల్పించుకున్న క్రియలు, మనుషుల పారంపర్యాచారమును. ఇకపోతే కొలాషన్ హెరిసీ అంటే కేవలం ఒకటి కాదు, 2, 3, 4 కలిసి ఒకటిగా మారిన ఒక ముద్ద, దుర్బోధల ముద్ద, పిండి ముద్ద కలిసిపోయినాయి. అందుకే దీనిని మిశ్రమం. ఒకవైపు ఏమో లీగలిజం ఎంటర్ అయింది. ఆ లీగలిజంకి మనుషుల తత్వజ్ఞానం అన్నది యాడ్ అయ్యింది. దాన్ని ఫిలాసఫీ అని అంటాం. ప్రత్యేకించి ఈ పత్రికలో మాట్లాడబడుచున్నటువంటి ఫిలాసఫీ ఏంటి? నాస్టిసిజం, నోస్తిక సిద్ధాంతం. ఒకవైపు ధర్మశాస్త్రవాదం, మరొక వైపు నోస్తికవాదం. ఈ రెండు మిక్స్ అయితే అదొక కొత్త రూపం. అందుకే ఇవన్నీ కలిసిపోయాయి. మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి, ఈ లోక సంబంధమైన మూల పాఠములు అంటే లోక జ్ఞానం. ఈ పత్రికలో అడ్రస్ చేయబడుతున్నటువంటి లోక జ్ఞానం ఏమిటి? నాస్టిసిజం. వాళ్ళు ఏమంటున్నారు? మోక్షం రావాలంటే, విడుదల పొందాలంటే ఒక మర్మమైనటువంటి జ్ఞానం మనకు అవసరం. ఆ జ్ఞానము వలనే మనకు విడుదల. ఏమన్నాం గ్రీకు భాషలో ఈ జ్ఞానాన్ని? నోసిస్. పౌలు గారు అంటున్నారు, క్రీస్తు యేసు నందు విశ్వాసం ఉంచుట వలన రక్షణ అన్న సువార్త ఏదైతే ఉందో దానికి భిన్నమైనది ఏదైనా సరే అది మోసకరమైనది. ఆయన నమ్మితే నమ్మావు కానీ అది సరిపోదు.
అన్నది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రూపములో వచ్చినా అది మోసకరమైనది. ఫిలాసఫీ తప్పనట్లేదు పౌలు గారు, తత్వశాస్త్రము తప్పనట్లేదు, కానీ సువార్తను, క్రీస్తు సువార్తను చెరిపే తత్వశాస్త్రం అదేదైనా సరే అది మోసమే. అది నిరర్థక తత్వజ్ఞానము, మిమ్మల్ని రక్షించే జ్ఞానము కాదది. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమోనని జాగ్రత్త. రైల్వే స్టేషన్లలో దొంగలు ఉన్నారు, జాగ్రత్త. వాతావరణ కేంద్రం తుఫాన్ వస్తోంది, జాగ్రత్త. రోడ్డు మలుపు తిరుగుతోంది, జాగ్రత్త. ఇన్ని జాగ్రత్తలను గౌరవించే మనం సంఘానికే అధికారికంగా వ్రాయబడుతున్నటువంటి ఈ జాగ్రత్తలు, ఈ హెచ్చరికలను మనం ఎంతవరకు చూడగలుగుతున్నాం, పట్టించుకోగలుగుతున్నాం? ఈ శరీరానికి, మట్టి శరీరానికి మాత్రమే ప్రమాదం ఏదైతే ఉన్నదో ఆ ప్రమాదాలను గూర్చి మాత్రమే మనకు జాగ్రత్తనా? పౌలు గారు నిర్బంధంలో ఉండి చెబుతున్నటువంటి హెచ్చరికలు ఇవి. నేను బంధింపబడినను ఈ వాక్యము బంధింపబడకూడదు, వెళ్ళాలి. దుర్బోధను గూర్చిన జాగ్రత్త, అది ఎక్కడైనా సరే, సంఘం ఏదైనా, ఎక్కడున్నా. అంటే మా ఊర్లో ఉన్న సంఘమే మీ ఊర్లో ఉన్నది కాదు, మీ ఊర్లో ఉన్న సంఘమే మా ఊర్లో ఉన్నది అని కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి స్థానిక సంఘానికి ఈ హెచ్చరిక అధికారికంగా జారీ చేయబడుతున్నది. మన మధ్య ప్రకటించబడుతున్నటువంటి బోధ ఏమిటి? మనము వినుచున్నటువంటి బోధ ఏమిటి అని 9వ వచనంలో ఏలయనగా అన్నాడు. అంటే ఇప్పుడు 9వ వచనం మనకు అర్థం కావాలంటే పైన 8వ వచనం చదువుకున్న తర్వాతనే కిందికి రావాలి. ఏలయనగా అంటే అర్థం ఏంటి? ఎందుకనగా అంటే ఈ జాగ్రత్త ఎందుకు చెప్పానంటే అని అర్థం. ఎందుకు చెప్పానంటే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఏం మాట్లాడుతున్నాడు సబ్జెక్ట్? ఏం మాట్లాడుతున్నాడు సబ్జెక్ట్? ద డెయిటీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు దైవత్వము. మొదటి అధ్యాయం నుంచి ఇదే కదా. అవసరమైన ఒక సమాచారం ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. అసలు నోస్తిక సిద్ధాంతంలో ప్రాథమిక విషయాలలో ఒక విషయం ఏంటని అడిగితే ఈ ప్రపంచమంతా ఒక దుష్ట దేవుని చేత చేయబడింది. అదే కదా వాళ్ళ సిద్ధాంతం. అందుకే మానవుల శరీరాలు దుష్టత్వముతో నిండినవి. ఇవన్నీ కూడా ఈవిల్ బాడీస్, దుష్ట శరీరాలు, దుష్ట దేహాలు. ఈ నోస్తికులలో కొందరు చెప్పే మాట లాస్ట్ టైం చెప్పాను, డొసెటిజం అని ఒకటి ఉందని. వాళ్ళు ఏమంటారు? యేసుక్రీస్తు పైలోకానికి చెందినవాడు గనుక, యేసుక్రీస్తు మంచి లోకానికి చెందినవాడు గనుక ఈ దుష్ట దేహములో ఆయన ఉండే అవకాశమే లేదు. అందుచేత ఆయన రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇదంతా తప్పే. కారణం యేసుక్రీస్తు అనే ఆయన మంచి లోకానికి చెందినవాడు. అలాంటి ఆయన ఇలాంటి శరీరాన్ని అస్సలు ధరించడు. దానికి ఇస్తున్న కౌంటర్ అది. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత ఎక్కడుంది? శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది. ఇప్పుడు ఈ పత్రికలో ఎన్ని దుర్బోధలను, ఎన్ని హెరిసీస్ని ఆయన అడ్రస్ చేస్తున్నాడో మనం గమనించాలి. అంతకుముందు మొదటి అధ్యాయంలో ఏం చెప్పుకుంటూ వచ్చాడు? ఆయన ఇయాన్ కాదు. గుర్తు చేసుకుందాం ఇమేజ్ మరొకసారి ఆన్ ద స్క్రీన్.
స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నోస్తిక సిద్ధాంతం. ఆయన నుండి ఉద్భవించినటువంటి వారందరూ కూడా ఇయాన్స్ అయితే, బైబిల్ భాషలో దేవదూతలైతే, దేవదూతల క్యాడర్లో ఉన్న వాళ్ళైతే, ఆ క్యాడర్లో ఉన్నవాడు యేసుక్రీస్తు అనేటువంటి ఆయన అని ఆయనను తక్కువ వానిగా, ఉద్భవించిన వానిగా చూపించే ప్రయత్నం కొందరు చేస్తుంటే, అది ఆల్రెడీ మొదటి అధ్యాయంలో చెప్పాడు. మీరు అనుకుంటున్న తక్కువ స్థాయి కలిగిన వాడు కాదు ఆయన, ఆయన ఉద్భవించిన వాడు కాదు ఆయన, ఆయన ఉన్నవాడు అని ఆయన దైవత్వం గురించి మాట్లాడిన పౌలు గారు మొదటి అధ్యాయంలో ఇప్పుడు ఆయన శరీరమును గురించి మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 9వ వచనంలో ప్రాబ్లం, మానవుల ఊహలలో నుంచి ఒక ఆలోచన, ఒక తప్పుడు భావన, ఈ దుష్ట దేహములోనికి మంచి లోకము నుంచి వచ్చిన యేసుక్రీస్తు ఎలా ఉంటాడు వచ్చి అంటే పౌలు గారు చెబుతోంది ఏంటి? నేను మొదటి అధ్యాయంలో చెప్పినట్టుగా కేవలం సంపూర్ణ దేవుడనే కాదు, ఆయనను సంపూర్ణ మానవునిగా కూడా, అంటే శరీరధారిగా ఈ లోకంలో నివసించాడని కూడా మీరు నమ్మి తీరాలి. అది నమ్మడం మాత్రమే కాదు, అది నమ్మడం మాత్రమే కాదు, ఆ శరీరమందు దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత నివసించుచున్నది. అంటే ఈ పౌలు గారు ఖండిస్తున్నది ఏమిటి? అసలు దేహం అంటే దుష్ట దేహం అని నీకెవడు చెప్పాడు? ఈ దేహాన్ని ఒక దుష్ట దేవుడు చేశాడని మీకు ఎవరు చెప్పారు? అది ట్రాష్. అంటే సంఘానికి ఏదైతే పునాదో ఆ పునాదినే లేపేయాలనుకుంటున్నాడు సాతాను. సంఘానికి పునాది సువార్త సత్యము, క్రీస్తు సువార్త సత్యము. ఆ సత్యాన్నే నేను అసత్యంగా మార్చితే, ఆ సత్యాన్నే నేను కలిపి చెరిపితే సంఘ పునాదులు కదిలింపబడతాయి. సంఘ పునాదులు కదిలింపబడాలంటే నేను ప్రవేశింపజేయవలసినవి కొన్ని దుర్బోధలు. అవి మౌలిక బోధలై ఉండాలి. అందులో ఒకటి, అసలు మీరు నమ్ముకున్న యేసుక్రీస్తు అన్న ఆయన సంపూర్ణ దేవుడు కాడు. మరొకటి, అసలు మీరు నమ్ముకున్న యేసుక్రీస్తు అనే ఆయన సంపూర్ణ మానవుడు కాడు. అంటే నువ్వు సంపూర్ణంగా ఆధారపడడానికి ఆయన చాలినవాడు కాడు. సంపూర్ణ దేవుడు అని ఒప్పుకోకపోయినా, సంపూర్ణ మానవుడు అని ఒప్పుకోకపోయినా, ఆయన సంపూర్ణమైన ఆధారభూతుడు కాడు. ఒక అసంపూర్ణుడిపై మనం సంపూర్ణంగా ఆధారపడడం ఏమిటి? మీనింగ్లెస్. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తక్కువవాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువే మరొకరి మీద ఆధారపడి ఉనికి కలిగి ఉన్నాడని మనం అనుకుంటామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఒకరి నుంచి ఉద్భవించుట వలన ఆయనకంటూ ఒక అడ్రస్ ఉందని మనం అనుకుంటామో, అప్పుడు ఆయన సంపూర్ణుడవుతాడా? అసంపూర్ణుడవుతాడా? అసంపూర్ణుడవుతాడు. ఇలాంటి అసంపూర్ణుడిపై మనం సంపూర్ణంగా నమ్మకాన్ని పెట్టుకోవడం ఏమిటి? సంపూర్ణంగా ఆధారపడడం ఏమిటి? ఎక్కడికి వెళ్ళిపోతుందో మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఆయన సంపూర్ణత్వాన్ని కనుక మనం ఒప్పుకోకపోతే ఎంత ఇంపార్టెంట్ ఇది. యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయాలలో ఏ రీతిగా ఆసీనుడై ఉన్నాడు. సంపూర్ణుడనా కాదా ప్రశ్నించుకుందాం అందరూ. నిత్యుడనా, ఉద్భవించిన వాడనా ప్రశ్నించుకుందాం. దేవుడనా, కలుగజేయబడిన వాడనా ప్రశ్నించుకుందాం. ఉన్నవాడనా, ఉద్భవించిన వాడనా ప్రశ్నించుకుందాం. ఉన్నవాడు కాదు, ఉద్భవించినవాడు అని అనుకుంటే సువార్త సత్యము చెడిపోతోంది.
సంపూర్ణ దేవుడు కాదు, కొంచెము దేవుడు అనుకుంటే సువార్త సత్యము చెడిపోతోంది. సంపూర్ణుడు కాదు, కొంచెము వరకు పర్వాలేదు. శక్తిమంతుడే కానీ సర్వశక్తిమంతుడు కాడు. యేసుప్రభు శక్తిమంతుడే, ఎవడు కాదన్నాడు, కాకపోతే సర్వశక్తిమంతుడు కాడు. మీరెప్పుడు వినలేదా ఇవి? ఇది సువార్త సత్యము కాదు, అది మోసకరమైన జ్ఞానము. ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే దాని అర్థం ఏంటి? ఆయన సంపూర్ణ మానవుడును ఏకకాలంలోనే సంపూర్ణ దేవుడై ఉన్నాడు. వాట్ ఈస్ దిస్? హైపోస్టాటిక్ యూనియన్. దైవత్వము మరియు మానవత్వము యొక్క ఏకత్వము, రెండు స్వభావాల ఏకత్వము. ఇలా కదా యేసు క్రీస్తు అన్న ఆయనని మనము స్వీకరించవలసింది, అంగీకరించవలసింది. మానవుడైతే దేవుడు ఎలా అవుతాడండి అనకూడదు, దేవుడైతే మానవుడికి ఎందుకు వస్తాడండి అనకూడదు. ఈ రెండు కూడా మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానం. ఈరోజు ఈ ప్రశ్నలు ఎవరు వేసినా, దేవుడైతే నరుడు ఎలా అవుతాడు, నరుడైతే దేవుడు ఎలా అవుతాడు, ఈ రెండిటిని వాక్యం అనే ఖడ్గముతో నరికేస్తున్నాడు పౌలు గారు. కీప్ క్వైట్ అంటున్నాడు, అంతే, కీప్ క్వైట్. 2వ అధ్యాయము 9వ వచనం అర్థం కావాలంటే ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నాం మనం? ఏమీ ఉండదు. ఆ ఒక్కటి ఐసోలేటెడ్గా తీసుకొని వచ్చి కమాన్, క్రిస్టాలజీ, డాక్ట్రిన్ చదవడానికి ఓపిక ఉండాలి, ధ్యానించడానికి ఓపిక ఉండాలి, ఆలోచించడానికి ఓపిక ఉండాలి, వినడానికి ఓపిక ఉండాలి, ఆసక్తి ఉండాలి. అప్పుడు కదా సారం వచ్చేది బయటికి. 10 మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. సంపూర్ణులై ఉన్నారంటే ఇంకా మీకు కొదువేం లేదు. ఆయన యందుంటే మీకు కొదువ లేదు. ఇక వన్స్ అగైన్ ఆన్ ద స్క్రీన్ 10వ వచనం. And in Christ you have been brought to fullness. ఆయనలో మీకు సంపూర్ణత ఉంది. ఇది సరిపోదు అనడానికి ఇక్కడ ఏమీ లేదు. ఇది చాలదు అన్నట్టుగా ఇది కొంచెం పట్టుకొని ఇంకొక దాని కొరకు ప్రాకులాడుతున్నావా? మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును ఏమై ఉన్నాడు? శిరస్సై ఉన్నాడు. అంటే హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులకు రాజు. 11 మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చెయ్యబడని సున్నతి పొందితిరి. క్రీస్తు సున్నతి యందు. కొలస్సీయులు ప్రాథమికంగా అన్యజనులైన ఇందులో యూదులు కూడా ఉన్నారు. అందువలన ఈ సున్నతి అనేటువంటి ఒక పదజాలాన్ని ఆయన ఉపయోగిస్తున్నాడు. పాత నిబంధనలో శరీరానికి సున్నతి, అది ధర్మశాస్త్ర ప్రకారంగా. ఇది క్రీస్తునందు సున్నతి. క్రీస్తునందు సున్నతి అంటే శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చెయ్యబడని సున్నతి పొందితిరి. చేతులతో చేయబడని సున్నతి ఎక్కడ? హృదయానికి. హృదయ సున్నతి అంటే పాపమును కట్ చేసి విసర్జించడం, పాపాన్ని విసర్జించుట, పాపము నుండి వేరవుట.
ఇది ఆత్మీయ సున్నతి. ఆ సున్నతి మీరు పొందారు. ఎప్పుడు, ఎక్కడ? సిలువ నొద్దకొచ్చిన వారే. క్రీస్తు సువార్త మీకు ప్రకటింపబడినప్పుడు ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని, పాపము వలన వచ్చు జీతము మరణమని, ఆ పాపము నుండి మనల్ని కడుగగలిగిన, రక్షించగలిగిన శక్తి ఒక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తానికి మాత్రమే ఉందని, సంపూర్ణుడైన ఆయన మాత్రమే మనల్ని సంపూర్ణులుగా చేయగలడని ఒకనాడు మీరు సువార్తను విని విశ్వసించి ఏం చేశారు? బాప్తిస్మము పొందుటకు వచ్చారు. 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆయన యందు మీ విశ్వాసానికి సూచనగా, విశ్వాసమునకు సూచనగా మీరు బ్యాప్టిజం తీసుకున్నారు. విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి అనందు చూడండి. విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి అంటే బాప్తిస్మానికి, విశ్వాసానికి ఏముంది? లింక్. బ్యాప్టిజం అనేది మన కళ్ళ ముందు భౌతికంగా కనబడుతుంది, నీటిలో మునగడం. బాప్తిస్మము అంటే బ్యాప్టిజో అనేటువంటి పదము నుంచి ఉద్భవించినది. బ్యాప్టిజో అంటే మునుగుట, సమాధి చేయబడుటకు సూచనది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుత్థానములను విశ్వసించుటకు సూచనగా మనము జరిగిస్తున్న కార్యం, పొందుతున్న కార్యం. కొంతమంది బ్యాప్టిజం అవసరం లేదని చెబుతుంటారు. బ్యాప్టిజం అనేది విశ్వాస సంబంధమైనది, మానవులు కల్పించిన పద్ధతులలో ఒకటి కాదది. విశ్వాసము, బాప్తిస్మము, రక్షణ, ఈ మూడు ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి. బ్యాప్టిజం యొక్క ఇంపార్టెన్స్ని మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37 నుంచి, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం చేయాలి? బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అంటే పాపక్షమాపణకు విశ్వాసముతో కూడుకున్న బ్యాప్టిజంకి సంబంధం ఉంది. మారు మనసు పొందాలి, ప్రభువును విశ్వసించాలి, మారు మనసు పొందాలి. ఆ విశ్వాసముతో కూడుకున్న దానిని వ్యక్తపరచడానికి బ్యాప్టిజం అనే ఈ ప్రాసెస్లోనికి వచ్చేయాలి. 22వ అధ్యాయం, అదే అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనము చూద్దాం. 16, గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకో. కంపల్సరీ కాదంటారు కొంతమంది బ్యాప్టిజం. బైబిల్ అని అనట్లా, అలాగనేది ఆచారం కూడా కాదు. పేతురు గారి మొదటి పత్రిక, పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనములోని చివరి మాట, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇప్పుడు 21, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. బైబిల్లో బాప్తిస్మానికి ప్రాముఖ్యత ఉందా? ఉంది. దాని గురించే ప్రస్తావిస్తున్నాడు కొలస్సీ పత్రికలో. ఒకప్పుడు మీరు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మీరు వ్యక్తపరిచినటువంటి విశ్వాసం ఏమిటి? ఆ రోజు మీకున్నటువంటి విశ్వాసం ఈరోజు ఏమైనా బలహీనపడిందా? మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. శరీరధారిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు
సంపూర్ణ మానవునిగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు, సంపూర్ణ మానవునిగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? సంపూర్ణ మానవునిగా పరలోక ప్రభావం అంది, అంటే దేవుని ప్రభావం అంది. నిన్న కూడా మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు ప్రభులో ఏకకాలములో ఉండే రెండు స్వభావాలను గనక మనము చూడలేకపోతే ఆయన అడుగడుగునా మనం అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఆయనను దేవుడైతే ఎలా చనిపోతాడండి అని అడుగుతారు. వీళ్ళకి ఇది తెలియకనే సీక్రెట్. నేను అడుగుతున్నాను, దేవుడైతే ఆకలి ఎందుకు అయిందని? ఆయనకు ఆకలి అయింది, ఆయనకు దాహమైంది, ఆయనకు అలసట వచ్చింది, ఆయనకు నిద్ర వచ్చింది, పొడిస్తే రక్తం వచ్చింది. ఏ స్వభావం ఉండుట వలన చెప్పండి? సంపూర్ణ మానవ స్వభావం ఉండుట వలన. ఆ దినమును గూర్చైనను ఆ గడియను గూర్చైనను కుమారుడైనను ఎరుగుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏ జోన్లో ఉండి చెబుతున్నాడు ఆయన? మానవ జోన్లో. మనం అది చూడం. చూసారా ఈయనకు ఆ దినము తెలియదట, ఆ గడియ తెలియదట, అందుకే ఆయన దేవుడు కాదు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవని కొలస్సీలకు ఎందుకు చెప్పాడు ఇంతకుముందు సెషన్లో? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఒక అన్నోన్ ఫాదర్, అసలు దేవునిలో ఉన్నాయి అన్న ఆలోచనలోనికి జారిపోతున్న ఆయన, అన్న ఆలోచనలోనికి జారిపోతున్నటువంటి వారి మధ్యకు వచ్చినటువంటి దుర్బోధలను ఖండించడానికి యేసుక్రీస్తు ప్రభును సంపూర్ణుడైన దేవునిగా చూపిస్తున్న ఒక అపోస్తలుడి ఆర్గ్యుమెంట్ మనకు అర్థం కాదా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు కనపడుతున్నారు బైబిల్లో, మనకు కనబడుచున్నారు. బైబిల్ గ్రంథమందు కనపడే దైవిక బహుళత్వం అది. ఆ దైవిక బహుళత్వ స్థితి, ఆ స్వభావం ఎలా ఉంటుందో అన్నది ఈ మానవ నేత్రాలకు కనబడదు. అయితే ఆ సంపూర్ణ దైవత్వం, దైవిక బహుళత్వం, ఆ స్వభావం, అసలు దేవుడంటే ఎలా ఉంటాడు, ఆయన దేవునిని చూస్తే ఇంతగా ఆయన స్థితి ఏమిటి అని మనకు అర్థం కావాలంటే ఈ భూమి మీద కొన్ని ప్రత్యక్షతలు, దేవునిని గూర్చిన కొన్ని ప్రత్యక్షతలు మనకు కనబడతాయి. అది జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులను ఆలోచించడం వలన దేవుని గురించి మనకు కొంత అర్థమవుతుంది. దైవ ప్రత్యక్షత సృష్టిలో కొంచెం ఉంది. మనసు పెట్టి ఆలోచిస్తే ఒక వృక్షములో దేవుని స్వభావం ఏదో కనబడుతుంటుంది, ఒక జంతువులో దేవుని స్వభావం, అది ఏదైనా సరే. సోమరి ఎవరి యొద్దకు వెళ్ళమన్నాడు? చీమల యొద్దకు. ఎందుకు? చీమలు ఏవి కావు? సోమరులు కావు, అంటే చురుకైనవి. ఇప్పుడు చీమల్లో ఏముంది? చురుకుదనం ఉంది. అది మంచిదా చెడ్డదా? చురుకుదనం అనేది మంచిదా చెడ్డదా? మంచిది అని మీరంటే ఆ చీమలకు ఆ మంచి ఎక్కడి నుంచి సంక్రమించింది? అక్కడి నుంచి. కారణం, దేవుడు సోమరివాడు కాడు. ఆకాశములు ఆయన మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. అంటే దాని అర్థం ఏమిటి? సృష్టంతా దేవుని గురించి ఏదో ఒక రూపాన ఏదో ఒక సంగతిని మనకు తెలియజేస్తూనే ఉంటుంది. సృష్టిలోని ప్రతి అణువు. అయితే ఈ సృష్టంతటిలో దైవ లక్షణాలు ఎక్కువగా చూపించగలిగిన వాడు మానవుడు. మనుషులలో దైవ లక్షణాలు ఎక్కువ కనబడతాయి. అందుకే మానవుడు దేవుని స్వరూపములో కలుగజేయబడ్డాడని చదువుకుంటాం. అయితే ఆ దేవుని యొక్క అత్యధిక ప్రత్యక్షత ఈ భూమి మీద, అత్యధిక ప్రత్యక్షత ఈ భూమి మీద ఎక్కడ మనకు దొరుకును అని అడిగితే సైలెంట్లో ఉంచండి. హైగర్ కొంచెం హెల్ప్ చేయండి ఎవరైనా.
దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే అర్థం ఏంటి? దిస్ ఈస్ ద హైయెస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ ఆన్ దిస్ ఎర్త్. అంతకు మించిన దైవత్వం మనకి ఇక భూమి మీద ఎక్కడ కనబడదు. రేపు మనం పరలోకానికి వెళితే మనము కని విని ఎరుగనంత మరింత అత్యధిక ప్రత్యక్షత అక్కడ మనకు లభిస్తుంది. ఈ మానవ జీవితంలో, ఈ మానవులమైన మనకు మట్టి లోకములో మనము చూడగలిగినంత ప్రత్యక్షత ఇక్కడ లభించింది. ఆ చూడగలిగినంత ప్రత్యక్షతలో అత్యధిక ప్రత్యక్షత ఎక్కడ కనపడుతుంది? ఎవరికైనా, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే దేవునిని అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క హైయెస్ట్ మేనిఫెస్టేషన్ ఎక్కడ? శరీరముగా క్రీస్తునందు కనబడుతుంది. అయితే ఆయన అదే కాలంలో సంపూర్ణ మానవ స్వభావము కూడా కలిగి ఉన్నాడు గనుక ఆయన పుట్టుక నుంచి మరణము వరకు, మరణము నుండి పునరుత్థానం వరకు పైన దైవ ప్రభావమందు ఆధారపడినటువంటి స్థితి. 13 నుండి 15 వచనములు, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. ఇదంతా కొంచెం ఫిగరేటివ్ లాంగ్వేజ్లో ఉంది. ఎవరి దగ్గరైనా మనము అప్పు తీసుకుంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు వ్రాయించుకుంటారు, ఒక బాండ్ రాయించుకుంటారు, ఒక నోట్ రాయించుకుంటారు, ఒక పత్రము వ్రాయించుకుంటారు. మనము దాన్ని చెల్లించినప్పుడు ఆ పత్రము వీగిపోతుంది. కానీ పాప రుణాన్ని, అపరాధ రుణాన్ని మనము చెల్లించలేని నిస్సహాయులు. ఏమి చేసినా ఆ రుణాన్ని మనము తీర్చుకోలేం. అందుకు దేవుడు తానే వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశారు. ఒక ఇంట్రెస్టింగ్ ట్రూత్ ఇక్కడ కనపడుతుంది చూడండి. మొదటి అధ్యాయం నుంచి యేసుక్రీస్తు ప్రభును దేవుడు 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 అని చూపించి ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఏం చేస్తున్నారు? ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను అని మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదనా? అది కాదు. యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా జన్మించి, మానవుడిగా జీవించి, మానవుడిగా మరణించాడు. పుట్టుక, జీవితం, మరణం ఇదంతా ఏమిగా జరిగింది? మానవునిగా జరిగింది. మానవునిగా ఉన్నటువంటి ఆయన, సంపూర్ణ మానవునిగా ఉన్నటువంటి ఆయన సంపూర్ణ మానవత్వాన్ని కనుక మనం ధృవీకరించకపోతే, అంగీకరించకపోతే ఆటోమేటిక్గా మనం శిలువ బలియాగం వరకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన సంపూర్ణ మానవుడు కాకపోతే ఇక శిలువ బలియాగమే లేదు. అందుకే తిరిగి లేచుట అన్నది దైవశక్తితో జరిగింది. దీన్ని ప్యారలల్గా మనం చూడకపోతే ఈయన దేవుడు కాదేమో అనుకునేటువంటి భావనలోనికి వెళ్ళిపోతాం. బ్యాలెన్స్డ్గా చూడాలి. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనుపరచెను. విజయం, సిలువ విజయం. ఎవరెవరిని? ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి. ఈ ప్రధానులు, ఈ అధికారులు అనుకుంటే మనం కేవలం మానవులను ఊహించుకుంటే పొరపాటు. యేసుక్రీస్తు ప్రభును చంపించేయాలన్న ఆలోచన వాస్తవానికి ఎవరిది? అపవాది, దురాత్మల సమూహం. బలవంతంగా ఆయనను చంపేయాలి. విషయం ఏంటంటే యాక్చువల్లీ
యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో బలవంతంగా పట్టుకొని వెళ్ళి చంపేస్తే చనిపోలా, తనంతట తానే తన ప్రాణం పెట్టాడు. తెలియని వారి కోసం ఒక వచనం చూద్దాం. తెలియని వారి కోసం ఒక చిన్న వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు ఎప్పుడు? పస్కా పండుగలో మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడునని మీకు తెలియను. అంటే నేను చనిపోయేది పండుగలో. కానీ చంపాలనుకున్న వాళ్ళు ఎప్పుడు చంపాలనుకున్నారో చూడండి, 3వ వచనంలో. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకుని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. పండుగలో చంపకూడదనేది చంపాలనుకున్న వారి ఆలోచన. పండుగలోనే చనిపోతానంటున్నాడు ప్రాణం పెట్టిన ఆయన. చెప్పండి, వీళ్ళు వచ్చి చంపారా? ఆయనే తనంతట తాను ప్రాణం పెట్టాడా? ఆయనే తనంతట తాను ప్రాణం పెట్టిన వాస్తవం. ఇంతకేం జరిగింది అప్పుడు అని అడిగితే, జయోత్సవం. కొలసీ పత్రిక 2:15 ఆయన ప్రధానులను అధికారులను ఏమిగా చేసి? నిరాయుధులనుగా చేసి. ఈ భాష అంతా కూడా మిలిటరీ లాంగ్వేజ్. అది మిలిటరీ లాంగ్వేజ్లో చెబుతున్నాడు. 2 దేశాల మధ్య 2 సైనిక బృందాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఒక సైనిక బృందం గెలిచినప్పుడు ఓడిపోయినటువంటి సైనికులు వీరి చేతికి దొరికితే వాళ్ళు చేసేది ఏమిటి? వారిని నిరాయుధులుగా చేసి పబ్లిక్గా వారు నిలబెడతారు. మేము పట్టుకున్నాం, గెలిచామని. సమాజం దృష్టిలో యేసుక్రీస్తు ప్రభువారు ఓడిపోయాడు అనుకుంటున్నారు. దురాత్మల సమూహానికి అర్థమైంది, ఇది మాకు ఊహించని చావు దెబ్బ అని. సాతాను ఆయుధము కాస్త నిర్వీర్యమైపోయింది. ఈరోజు సాతానుకి ఈ లోకంపై పట్టు లేదు. ఎలా అంటారా? ఎవరైనా సరే సాతానును ఓడించడానికి ఒక అద్భుతమైనటువంటి ఆయుధం అందరి చేతికి వచ్చింది. ఆ ఆయుధం పేరు క్రీస్తు సువార్త సత్యం. దాని యందు విశ్వసించిన ఎడల సాతానును మనం ఓడించగలం. మనకంటుకున్న పాపం, మనకున్న సమస్య, పాపం నుండి విడుదల ఒక్క సిలువనొద్ద మాత్రమే దొరుకుతుంది. ఎవరైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సంపూర్ణ దేవునిగాను, ఆయన మన కొరకు సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలో జీవించి మనందరి నిమిత్తం మన పాప రుణాన్ని ఆయన చెల్లించిన వానిగా, మన పక్షాన బలైన వానిగా, నాకు బదులుగా ఆ శిక్షను అనుభవించిన వానిగా ఎవరైనా సరే గుర్తించగలిగితే, విశ్వసించగలిగితే, ఆ విశ్వాసము ఆ మనిషిని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ఎక్కడ నుండి? సాతాను బలము నుండి, సాతాను శక్తి నుండి. అంటే సిలువనొద్ద జరిగింది ఓటమి కాదు, అది జయోత్సవం. వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనుపరిచెను. అంటే సిలువనొద్ద ఏమేమి జరిగింది అని అడిగితే, ఏదో ఏమేమి జరిగాయి అని ఆలోచిస్తే, ఒకటి, మనందరికీ విడుదల అక్కడ సంప్రాప్తమైంది. అది మన విషయంలో. మొదటి ఆదాము వలన డిజార్డర్, కడపటి ఆదాము వలన ఆర్డర్. మొదటి ఆదాము వలన మానవ జాతి ఏమైంది? డిస్టర్బ్ అయిపోయింది, డిజార్డర్లోనికి వచ్చింది, క్రమము కాని స్థితిలోనికి వచ్చింది.
కడపటి ఆదాము వలన మానవ లోకం ఒక క్రమమైన స్థితిలోనికి రావడానికి మార్గము తెరవబడింది. అదే శిలువ బలియాగము ద్వారా జరిగినటువంటి మరొకటి, ప్రధానులను అధికారులను ఆయన ఏం చేశాడు? నిరాయుధులనుగా చేశాడు. సాతాను వాడి దురాత్మల సమూహము యొక్క ఓటమి. ఇంకొకటి చెప్పనా, పైనున్న మంచి దూతలు ఉన్నారే, పరిశుద్ధ దూతలు ఉన్నారే, ఆ దూతలు మానవ లోకములో ఆ దూతలు పనిచేస్తూ ఉంటారు దేవుడు పంపగా. చరిత్ర చెబుతోంది. మొదటి ఆదాము పాపం చేసిన తర్వాత ఆ దూతలందరూ కూడా ఎలాంటి లోకములో వారు పని చేయాల్సి వచ్చింది? ఒక డిస్టర్బ్డ్ ప్రపంచం. ఓవరాల్గా మొత్తం వ్యవస్థనే ఒక డిజార్డర్లోనికి వెళ్ళిపోయింది. ఎవరి ద్వారా? మానవుని పాపము ద్వారా. కడపటి ఆదాము ద్వారా అన్నీ మళ్ళీ ఎందులోనికి రావడానికి డోర్ ఓపెన్ అయింది? ఆర్డర్లోనికి. అదే మనకు మొదటి అధ్యాయంలో 19వ వచనంలో, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని. దాని లోపల ఇంటెన్షన్ అదే. ఎందుకు? భూలోకంలో పాపం ఉంది, పరలోకంలో పాపం ఉందా? శిలువ బలియాగానికి పరలోకమందున్న వాటికి సంబంధం ఏముంది? అదే చెబుతున్నాను. శిలువ బలియాగం అన్నది మొత్తం అన్ని సిస్టమ్స్కి కనెక్ట్ అయ్యి అన్నిటినీ ఒక ఆర్డర్డ్ స్టేట్లోనికి, మానవులైతే పాపము నుండి విడుదల పొందడానికి, దురాత్మల సమూహం అయితే అక్కడ ఓడిపోవడానికి, దూతలైతే పరలోకపు దూతలైతే ఒక ఆర్డర్డ్ స్టేట్లో వర్క్ చేయడానికి, కడపటి ఆదాము ద్వారా జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యం అది. కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన చాలినవాడు కాడు అనేటువంటి దుర్బోధ నుండి మీరు బయటికి రావాలి. మీరు ఇంకా పడిపోలేదు, దేవునికి స్తోత్రం. పడిపోయే పవనాలు ఈ దుర్బోధల వలన కనబడుతున్నాయి. అందుచేత జాగ్రత్త. క్రీస్తు సువార్త సత్యము నుండి మిమ్మును ప్రక్కకు నెట్టే ఏ రకమైనటువంటి జ్ఞానమైన అది మోసకరమైనది. ఆయన బలియాగము మనకు చాలినది. దాని ద్వారా మనకు విమోచన కలుగుచున్నది, దాని ద్వారా మనకు పాపక్షమాపణ కలుగుచున్నది అని మొదటి అధ్యాయంలోనే చూశాం. ఏ యాంగిల్లో కూడా యేసుక్రీస్తు ప్రభుని మనం ఏమిగా ఊహించుకోకూడదు? అసంపూర్ణుడిగా. అన్నిటికీ ఆయన సంపూర్ణుడు, అన్నిటికీ ఆయన చాలినవాడు. దట్ ఈస్ ద మెసేజ్. ఈ సత్యం అర్థమైతే ఇది మన జీవితాన్ని ఏం చేస్తుంది? మార్చేస్తుంది. మొదటి రోజు నుంచి మనం వింటూ వస్తున్నాం. మన ఆలోచనలను ఇది తట్టి లేపట్లేదు. ఆయనకు మరింత సమీపంగా మనల్ని చేయట్లేదు. హృదయములో ఆయనను మరింత గొప్పగా మనము స్థిరపరచుకోవడానికి ఈ పత్రిక మన జీవితంలో పని చేయట్లేదు. ఎవరికో చెప్పడానికి కాదు, ఇది ముందు మన జీవితాలు మెరుగవడానికి. మీలో ఎవరైనా ఇంకనూ సిలువనొద్దకు ఇంకనూ రాకపోయి ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ సువార్త సత్యము చొప్పున అంగీకరించక ఇంకా మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకు బాప్తిస్మానికి విశ్వాసముతో మీరు రాకపోయి ఉంటే, ఇంకా మీరు ఆయనను సంపూర్ణుడిగా, సమృద్ధి కలిగినటువంటి వానిగా, అన్నిటికీ ఆధారభూతునిగా అంగీకరించట్లేదా అని అడుగుతున్నాను.
ఇది ఏ రక్షణ సమయం. చేయి దాటక ముందే మనము దానిని ఉపయోగించుకోవాలి. ఆయన యొక్క ఔన్నత్యమును గురించి, ఆయన యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడుకుంటున్న ఈ నేపథ్యంలో మీలో ఎవరైనా సరే ఒక మంచి ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని, నేను ప్రభువు నాకు ఇస్తున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని బ్యాప్టిజంకి నేను సిద్ధపడతాను అన్న ఆలోచన మీకుంటే, ఈరోజు ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత మీరు వేదిక వద్దకు వస్తే, వేదిక మీద ఉన్నటువంటి రవీంద్ర గారు మీ పేర్లు తీసుకుంటారు. రేపు ఉదయం 6 గంటలకు చాంద్ బాషా గారు, పరిశుద్ధరావు గారు, రవీంద్ర గారు, వారు ముగ్గురు ప్రార్థనాపూర్వకంగా మీకు బాప్తిస్మాలు ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉంటారు. ఆలోచించమని కోరుతున్నాను. ఇది బలవంతం కాదు, బలమైన సలహా. దేవుడు సువార్త ద్వారా ఏం చేస్తాడు? పిలుచును. తెస్సలోనిక 2వ పత్రిక 2:14. తెస్సలోనిక 2వ పత్రిక 2:14. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. సువార్త ద్వారా ఏమందుతుంది మనకు? పిలుపు. ఈ రాత్రి అదే పిలుపు అనుకుందాం. ఈ రాత్రి అదే పిలుపు అనుకుందాం. ఈ పిలుపునందుకొని రాగలిగిన వారు ముందుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారి బలియాగమును హృదయములో విశ్వసించి రక్షకునిగా ఆయనను స్వీకరించి ఆయన అధికారము క్రిందికి మీ జీవితాన్ని తెచ్చుకోవడానికి ఒక మంచి ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ, కొలస్సీ పత్రికలోని 2వ అధ్యాయంలోని ఈ 3వ భాగాన్ని మనం ముగించుకుందాం. ఆన్ ద స్క్రీన్ దీనికి టైటిల్ 8 నుంచి 15 వచనములు. తప్పుడు తత్వశాస్త్రమును గూర్చిన హెచ్చరిక. వార్నింగ్ అగేన్స్ట్ ఫాల్స్ ఫిలాసఫీ. ఆల్ రైట్, ఇక్కడితో కొలస్సీ పత్రిక ధ్యానంలో 12వ సెషన్ సమాప్తం. రేపు ఉదయము 13వ సెషన్ అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం. రేపు సాయంత్రం వరకు ఏకదాటిగా మనకు ఈ పత్రిక ధ్యానం ఉంటుంది. మనం చక్కగా అనేక విషయాలు నేర్చుకుందాం. సిద్ధాంత విభాగాన్ని మనం ముగించుకోవడానికి చాలా ఎడ్జ్లో ఉన్నాం. రేపు ఉదయము మొదటి సెషన్లోనే మనము దీనిని ముగించుకోవడానికి త్వరితగతిన మనం వచ్చేద్దాం. అనేక సంగతులు మాట్లాడుకుందాం. గొప్ప నడిపింపు రేపు కూడా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, కొలస్సీ పత్రిక ధ్యానంలో మీరు మాకు నేర్పిస్తున్న విషయాలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. కేవలం ఒక కోణములోనే మీ కుమారుని ఆలోచించి ఆయన అపార్థం చేసుకునే స్థితి ప్రభువా మాకెవరికి ఉండకుండా, ఆయన సంపూర్ణత్వమును గ్రహించగలిగేటువంటి మనస్సును, గ్రహింపును, వివేకమును మా అందరికీ నిండుగా ప్రసాదించమని వేడుకొనిచున్నాం. ఆయనను తక్కువ వానిగా చూపించే ఆలోచనను ఒకప్పుడు మీ దాసుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఈ పత్రికను మీరు వ్రాయించి పంపించి జాగ్రత్త పరిచినటువంటి విధానం, ఈ పత్రికను మా కొరకు ఈ గ్రంథములో పొందుపరిచి ప్రామాణికంగా మాకు అనుగ్రహించినందుకు మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఆయన స్థాయిని తగ్గించేటువంటి పరిస్థితులు క్రైస్తవ సంఘాలలోనే కనబడుచూ ఉంటుండగా వాటిని సరిచేసుకునేటువంటి మనసు అందరికీ అనుగ్రహించమని రేపటి పగటివేళ పరిచర్నంతటిని మీ హస్తాలకు అప్పచెప్పచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి మహిమాన్వితమైనటువంటి నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు ప్రేమ కృప సహవాసములు మనతోనూ సార్వత్రిక సంఘం అంతటితోనూ సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.
ప్రభు పేరట పేరు పేరున అందరికీ వందనములు. ఇక్కడితో మనకు సభ ముగించబడింది.